నమస్కారం అండి. నా పేరు కనక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అజ్మీరా ఫ్యాషన్‌లో మళ్ళీ మీ తిరిగి స్వాగతం. ఇవాళ జస్ట్ మనం మోటివేషనల్ వీడియోతోని స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎటువంటి కలెక్షన్ అనేది నేను చూపించలేను. జస్ట్ మనం బిజినెస్ టిప్స్ గురించి మాట్లాడదాం. బిజినెస్ టిప్స్ అంటే ఎవరైనా స్టార్టింగ్ బిజినెస్ అనేది చేయాలని అనుకుంటారు. కానీ వాళ్ళకి కావాల్సిన మెయిన్ గైడెన్స్, కావాల్సిన మెయిన్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి తెలీదనుకుంటా. కానీ ఎవరైనా ఇంట్లో కూర్చొనైనా బిజినెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నానంటే వాళ్ళ కోసం ఇది స్పెషల్ వీడియో అండి. సో ఎవరైనా గర్ల్స్ అనుకోండి, లేకుంటే బాయ్స్ అనుకోండి, ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళని అనుకోండి, వాళ్ళకి ఇంట్లో కూర్చొనైనా ఒక చిన్న బిజినెస్ అనేది స్టార్టప్ చేసుకుంటే చాలు. వాళ్ళు మంచి ప్రాఫిట్‌తోని మంచిగా ఒక చిన్నదైనా బిజినెస్ స్టార్టప్ చేసుకోవచ్చు. బిజినెస్ స్టార్టప్ చేయడానికి ఒక పెద్ద ఎంపైర్ ఉండేది ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఒక చిన్న బడ్జెట్ ఉంటేనే చాలు. మీరు ఒక నార్మల్‌గా బిజినెస్ అనేది కూడా ఇక్కడ నుంచి స్టార్టప్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కొన్ని టిప్స్‌లు మాట్లాడదాం. మనం దేని గురించి ఈ వీడియో చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బిజినెస్ ఎలా చేయాలి? బిజినెస్ ఎలా ఇదైతే ఫస్ట్ వర్డ్ అండి. బిజినెస్ ఎలా చేయాలి? ఫస్ట్ బడ్జెట్ ఎంత పెట్టాలి? సెకండ్ మార్కెట్ ఎలా రీసెర్చ్ చేయాలి? మార్కెట్‌లో మనం కావాల్సిన కలెక్షన్ ఎలా పెట్టాలి? మార్జిన్ ఎలా పెట్టాలి? అండ్ ప్లస్ పాయింట్ ఏ లొకేషన్‌లో అనేది మనం కలెక్షన్ అనేది బిజినెస్ స్టార్టప్ చేయాలి. ఈ జస్ట్ నార్మల్ క్వెషన్స్ అనేది మనం ఈ క్వెషన్స్‌తో ఆన్సర్ అనేది మాట్లాడకపోతున్నాం. సో ఫ్రెండ్స్, ఎవరైనా మీరు బిజినెస్ స్టార్టప్ చేయడానికి బిజినెస్ ఎలా చేయాలి అని ఒక చిన్న డౌట్. సో మనం అది క్లియర్ చేద్దాం. బిజినెస్ స్టార్ట్ ఎలా చేయాలని అంటే మినిమం మీరు ఇంట్లో కూర్చున్నారు, మన సొసైటీ చూడొచ్చు. మీరు ఒకవేళ మార్కెట్‌లో మీరు బిజినెస్ స్టార్టప్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్కెట్ రీసెర్చ్ చేసుకోండి. ఎటువంటి మార్కెట్‌లో మీరు పెడుతున్నారు అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు వెజిటబుల్ మార్కెట్‌లో క్లాత్ మార్కెటింగ్ పెడితే అస్సలే కుదరదు. ఎందుకంటే అక్కడ మీరు ఎక్కువగా మార్కెటింగ్ అనేది చేయలేరు. సో మినిమం ఒక మంచిగా మార్కెట్ ఉండాలి. ప్లస్ మినిమం మీరు కొన్ని అయినా బడ్జెట్ ఉండాలి. దాంతో పాటు మీరు బిజినెస్ అనేది స్టార్టప్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంట్లో అయినా బిజినెస్ కూర్చొనైనా ఒక పార్ట్ టైమ్ అయినా బిజినెస్ చేసుకోవచ్చు. బిజినెస్ చేయడానికి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కలెక్షన్ గురించి మీరు చూడాలి. మీ సిటీలో ఎటువంటి కలెక్షన్ నడుస్తుందో, మీ సొసైటీలో ఎటువంటి కలెక్షన్ నడుస్తుందో, మీ సొసైటీలో ఆడవాళ్ళు ఉంటారు, చాలామంది ఎవరైనా ఉంటారు, వాళ్ళది మెయిన్ కావాల్సిన ప్రోడక్ట్ ఏముంటాయో దాని గురించి మీరు ఫస్ట్ రీసెర్చ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఉండేది సొసైటీలో చాలామంది రిచ్‌గా డ్రెస్‌లు వేసుకుంటారు, లేకుంటే నార్మల్‌గా కుర్తీస్ వేసుకుంటారు, నార్మల్‌గా శారీస్ వేసుకుంటారు. ఆ టైపే మీరు కలెక్షన్ అనేది తీసుకోవాలి. ఒకవేళ మీరు బిజినెస్ స్టార్టప్ చేస్తున్నారంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ రీసెర్చ్ అనేది చేయాలి. ఎక్కడ రియల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు, ఎక్కడ హోల్సేలర్స్ ఉంటారు, ఎక్కడ సెమీ హోల్సేలర్స్ ఉంటారు, అది కూడా మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి తీసుకోవచ్చు. సోషల్ మీడియాలో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సార్. చాలా అంటే చాలా ప్లాట్ఫామ్ ఉంటాయి. అక్కడ కూడా మీరు పోయి రీసెర్చ్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ డయల్ ఉంది, ఇండియా మార్ట్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. చాలా సోషల్ మీడియాలో మీకు కావాల్సిన ప్రోడక్ట్ గురించి, మీకు కావాల్సిన బిజినెస్ ఐడియా గురించి మీరు రీసెర్చ్ చేయండి. అప్పుడే మీరు బిజినెస్ పెట్టగలరు. ఎందుకంటే మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లేకున్నా కూడా మీ బిజినెస్ అనేది లాస్ అయిపోతుంది. సో అది అర్థం చేసుకోండి. క్లాత్‌లో మనం బిజినెస్ చేయాలంటే క్లాత్ చాలా డిమాండబుల్. సో క్లాత్ బిజినెస్ చేయాలన్నా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు, ఎటువంటి రిస్క్ ఉండదు. ఎందుకంటే బిజినెస్ స్టార్టప్ చేయాలంటే చిన్న రిస్క్ అనేది అయితే ఉంటుంది. కానీ క్లాత్‌లో ఎక్కువగా రిస్క్ ఉండదు. ఎందుకంటే క్లాత్ అనేది మన రెగ్యులర్ బేసిక్‌లో నడిసేది ఇది ప్రోడక్ట్. ఇది ఎప్పుడు కూడా డ్యామేజ్ కాదు, ఎప్పుడు ఖరాబ్ కాదు. సో మెయిన్ థింగ్ ఏంటంటే దీని మీద మీరు ఫోకస్ చేసి క్లాత్ మార్కెటింగ్ అనేది మీరు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పాను బిజినెస్ ఎలా చేయాలి. అండ్ సెకండ్లీ మనం బడ్జెట్ ఎంత పెట్టాలో అది నేను చెప్తాను. మీరు ఇంట్లో కోసం స్టార్ట్ చేస్తున్నారంటే విదిన్ 20,000-30,000 అనేది పెట్టుకోండి. మీరు షాప్ అనేది ఓపెన్ చేస్తున్నారంటే విదిన్ 1,00,000 to 2,00,000 అనేది పెట్టుకోండి. సో ఒకవేళ మీరు షోరూమే పెట్టాలని అనుకుంటే 5,00,000, 10,00,000 అనేది మీరు బడ్జెట్ పెట్టుకోవచ్చు. ఇంత బడ్జెట్ అనేది నేను ఎందుకు చెప్తున్నానో దాని గురించి మాట్లాడదాం. ఇంట్లో కూర్చొని మీరు ఒక బిజినెస్ స్టార్టప్ చేస్తున్నారు. 5,000లో మీరు స్టార్ట్ చేయాలని అనుకుంటారు. ఇది రాంగ్ అండి. ఎందుకంటే 5,000లో అన్నీ మీరు డైరెక్ట్ హోల్సేలరే కాకుండా, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరే కాకుండా ఎవరి దగ్గరైనా మీరు కలెక్షన్ పర్చేసింగ్ చేసుకున్నారనుకోండి, వాళ్ళు సెట్ టు సెట్ అనేది మీకు ఇచ్చేస్తారు. సెట్ ఎలా ఉంటుంది? నేను ఇప్పుడు వేర్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్, ఇది ఒక కుర్తీ. దీనిలో మీకు కేటలాగ్ బేస్ వస్తుంది. కేటలాగ్, నాన్ కేటలాగ్ 2 ప్యాటర్న్స్ ఇలా ఉంటాయి. దాంట్లో మీకు సెట్ అనేది వచ్చేస్తుంది. 1 కేటలాగ్‌లో మీకు 6 పీస్, 4 పీస్, 8 పీస్, 12 పీస్ జస్ట్ లైక్ డిఫరెంట్ పీసెస్ అనేది అక్కడ దొరుకుతుంది. సో అవన్నీ మీరు కలెక్షన్ తీసుకోవాలి. దాంట్లోనే మీరు ఒక 2,000 అయిపోతుందా? సో మీరు కలెక్షన్ అనేది పెట్టుకోలేరు.
కలెక్షన్ పెట్టలేకుంటే కస్టమర్స్‌కి ఎలా అట్రాక్షన్ చేస్తారు? సో, మెయిన్ థింగ్స్ అది. మీరు బిజినెస్ చేస్తున్నారు, చేయాలి అని ఒక థింగ్స్ వస్తే చాలు. మీరు మీ సేవింగ్స్ అనేది పక్కకు పెట్టేసైనా 2 మంత్స్‌లో అయినా మీరు స్టార్టప్ చేసుకోవచ్చు. విదిన్ 20,000-30,000 బడ్జెట్ అనేది మీరు పెట్టుకోండి. కలెక్షన్ అనేది ఎక్కువగా తీసుకోవచ్చు. ఆ కలెక్షన్ ఎక్కువగా తీసుకున్న తర్వాతనే మీరు మీ బిజినెస్ అనేది స్టార్టప్ చేసుకోవచ్చు. కస్టమర్‌ని అట్రాక్షన్ చేసుకోవచ్చు. తర్వాత కస్టమర్‌కి మీ అట్రాక్షన్ చేసుకున్న తర్వాత వాళ్ళే మీ కస్టమర్ రెగ్యులర్ కస్టమర్స్ అవుతారు. సో, ఇది మెయిన్ పాయింట్. అందుకే మీరు ఎక్కువగా బడ్జెట్ అనేది కాకుండా ఒక 20,000-30,000 పెట్టుకుంటే చాలు. అండ్ సెకండ్, షోరూమ్‌లో తర్వాత చిన్న మార్కెట్‌లో అని పెట్టాలని ఒక చిన్న షాప్ అని అనుకుంటున్నారు కదా! అక్కడ కూడా ఇదే అండి. మీరు మినిమమ్ మీ షాప్‌లో మినిమమ్ మంచిగా కలెక్షన్ పెట్టుకోండి. మార్కెట్ కన్నా కొంచెం డిఫరెంట్ మీరు కలెక్షన్ పెట్టారనుకోండి, దానిలో మీదే ప్రాఫిట్. మీరు డైరెక్ట్ ఒక మ్యానుఫ్యాక్చర్‌తోనే తీసుకున్నారనుకోండి, మంచిగా మీరు మార్జిన్ పెట్టైనా మంచిగా ప్రాఫిట్ అనేది మీరు తీసుకోవచ్చు. మీరు సూరత్‌లో చాలామంది హోల్‌సేలర్స్ ఉన్నారు. చాలామంది మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు. కానీ చాలా తక్కువ మందిలో రియల్ మ్యానుఫ్యాక్చరర్ అనేది చాలా తక్కువ జీతంలో మీకు ఇక్కడ దొరుకుతుంది. సో, అది కూడా నేను క్లియర్ చేస్తాను. రియల్ మ్యానుఫ్యాక్చర్‌తోని మీకు కలిసిన తర్వాత అక్కడే మీరు అన్ని కలెక్షన్ అనేది మిక్సప్‌లో తీసుకోవచ్చు. అండ్ ఇంకా రియల్ మ్యానుఫ్యాక్చర్‌తోని మంచిగా మీరు ప్రొడక్ట్ తీసుకున్నారనుకోండి, అక్కడే మీరు మంచిగా ఒక ప్రాఫిట్ అనేది కొనుక్కోవచ్చు. ప్రాఫిట్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇక్కడ అజ్మీరా ఫ్యాషన్ ఒక రియల్ మ్యానుఫ్యాక్చరర్ అండి. నేను ఎలా అంటలేను కి మీరు డైరెక్ట్ అజ్మీరా ఫ్యాషనే అండి. అజ్మీరా ఫ్యాషన్‌లే మీరు కలెక్షన్ అనేది తీసుకోండి. నేను అలా ఎప్పుడు కూడా అనలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్కెట్ అనేది రిసర్చ్ చేసుకోండి. సూరత్ మార్కెట్ రండి. సూరత్‌లో మీకు ఎటువంటి కలెక్షన్ ఉన్నాయో, ఎటువంటి మార్కెట్ ఉన్నాయో, ఎటువంటి రియల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటాయో అక్కడ పోయి మీరు ఒక రీసెర్చ్ అనేది చేసుకోండి. కలెక్షన్ అనేది చూసుకోవచ్చు, ఫ్యాబ్రిక్ అనేది చూసుకోవచ్చు, రేట్ అనేది చూసుకోవచ్చు. ఇవన్నీ మీరు చూసారనుకోండి, దెన్ మీరు అజ్మీరా ఫ్యాషన్‌లో రండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత మీకు మార్కెట్ కన్నా ఇక్కడ డిఫరెంట్ కలెక్షన్ ఎటువంటి దొరుకుతుందో మీకు అదే అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను బడ్జెట్ ఎంత పెట్టాలో. సో, మార్జిన్ ఎలా పెట్టాలో, మార్జిన్ పెట్టేసిన తర్వాత మీ సొసైటీ అనేది ఎలా క్యాచప్ చేయాలో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్జిన్ పెట్టడానికి మీరు ఎటువంటి సిటీస్‌లో, ఎటువంటి ఏరియాలో మీరు బిజినెస్ స్టార్టప్ చేస్తున్నారు దాని మీద డిపెండ్ ఉంది. మీరు షోరూమ్‌లో పెట్టారనుకోండి, షోరూమ్‌లో మార్జిన్ అయితే మీకు తెలుసే అనుకుంటా. వితిన్ వాళ్ళు 50%, 70% మార్జిన్ అనేది పెట్టుతారు. సో, ఆ తర్వాత చిన్న షాప్‌లో ఉన్న వాళ్ళు ఒక వితిన్ 30-20% అనేది మార్జిన్ పెడతారు. సో, చాలా ఇంట్లో బిజినెస్ చేసేటోళ్ళు చాలా 5%, 10% అనేది మార్జిన్ పెడతారు. ఆ తర్వాత కస్టమర్స్ మనది రెగ్యులర్‌గా అప్డేట్ అయిన తర్వాత, ఆ కస్టమర్ రెగ్యులర్‌గా మన సైడ్ అటాచ్‌మెంట్ అయిన తర్వాత మీరు మీ మార్జిన్ అనేది ఎక్కువగా పెట్టుకొనైనా మీరు మార్జిన్ పెట్టి అయినా ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. సో, ఇదే అండి కంప్లీట్‌గా స్టోరీ. ప్లస్ పాయింట్ ఏం చెప్పాలంటే మనం బిజినెస్ స్టార్టప్ చేయడానికి నార్మల్‌గా మీకు కొన్ని జనరల్ నాలెడ్జ్ ఉంటే చాలు. మీరు మీ ఓన్‌గా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ ఈ జస్ట్ అయితే నేను క్యాజువల్‌గా మీకు చెప్పేసాను. సో, ఇంకా మీకు ఏమైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, బడ్జెట్ గురించి అయినా, మార్జిన్ పెట్టి గురించి అయినా, ఈ వీడియోలో మీకు అర్థం కాలేకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్‌కి మీరు కాల్ చేయండి. అక్కడ మీకు ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్ అనేది మన ఆన్‌లైన్ టీమ్ అనేది కూర్చున్నారు కదా! వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్‌తో పాటు అన్నీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో, అజ్మీరా ఫ్యాషన్‌లో ఎటువంటి కలెక్షన్ తీసుకొనైనా, ఎటువంటి గార్మెంట్ తీసుకొనైనా ఒక బిజినెస్ స్టార్టప్ చేయడానికి క్లాత్స్ కావాలి కదా! అవన్నీ క్లాత్స్ అనేది మన అజ్మీరా ఫ్యాషన్‌లో దొరుకుతుంది. అది కూడా మ్యానుఫ్యాక్చరర్ రేట్ అంటే ఫ్యాక్టరీ రేట్‌తో మీకు అన్ని కలెక్షన్ అనేది ఇక్కడ దొరుకుతుంది. మంచిగా మార్జిన్ పెట్టి అయినా మీరు ప్రాఫిట్ అనేది మంచిగా మీరు సేల్ చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ ఇది అయితే నేను కలెక్షన్ చెప్పాను. సో, మన దగ్గర కలెక్షన్ ఎలా ఉంటాయో దాని గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ సారీస్ దొరుకుతుందండి. ఎందుకంటే డైలీ వేర్ సారీస్ అనుకోండి, సింథెటిక్ సారీస్, బ్రైడల్ సారీ, బ్రాసో, డిజిటల్ ప్రింట్, పట్టు సారీ, కాంజీవరం సారీ, ఎవ్రీ సారీస్ ప్యాటర్న్ అనేది మన దగ్గర ఇక్కడ దొరుకుతుంది. దాంతోపాటు కుర్తీస్ అనుకోండి, డ్రెస్ మెటీరియల్, లెహెంగాస్ ప్లస్ అనుకోండి ఇక్కడ వుమెన్ అండర్ గార్మెంట్స్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్ ఇవన్నీ కలెక్షన్ అనేది ఒకటే ప్లేస్‌లో ఇవన్నీ కలెక్షన్ దొరుకుతుంది. సో, ఇంకా మీకు ఏం కావాలి ఫ్రెండ్స్? బిజినెస్ అయితే స్టార్టప్ చేయండి. సపోర్ట్ అనేది మన అజ్మీరా ఫ్యాషన్ ఇస్తుంది మీకు. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది కొట్టేసేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడానికి మర్చిపోకండి. ఎందుకంటే నాది రెగ్యులర్‌గా అప్డేట్స్ మీకు రావాలంటే నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. సో, ఫ్రెండ్స్ మళ్ళీ మీ ముందు ఉంటాను నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో పాటు. నమస్కారం అండి.